ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ఫోటోగ్రాఫర్స్కు మా ముఖ్య నాయకులు ఇంతకుముందు పెద్ది గారు చాలా విషయాలు కూడా చెప్పారు, రాజయ్య గారు కూడా చెప్పారు, నరేందర్ గారు, వినయ్ భాస్కర్ గారు కూడా చెప్పారు. నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. గ్రామ సభలను పెట్టారు. గతంలో ప్రజా దర్బార్లను పెట్టారు. గతంలో అధికారులు ఇళ్లలో పోయి ప్రతి ఇంట్లో సర్వే చేసి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. 3-4 సందర్భాలల్లో అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలకు పోవడం జరిగింది. మొన్న కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. రేషన్ కార్డులు, రైతు బంధు, రైతు భరోసా, కూలి వాళ్లకు కూడా 12,000 ఇవ్వాలి, 6,000 ఇవ్వాలి. రివ్యూ మీటింగ్లో క్లారిటీగా చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పారు. ఈ గ్రామ సభలు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేయాలని డిసైడ్ చేశారు. గ్రామ సభల ఆమోదం పొందాలి, ఇచ్చేయాలని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు మంత్రులంతా కూడా ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్తే ప్రజలందరూ కూడా ఈ గ్రామ సభలో రేషన్ కార్డులు వస్తాయి, రైతు భరోసా వస్తుంది, కూలీ వాళ్ళందరూ కూడా 6,000 రూపాయలు వస్తాయని ఆశతోటి గ్రామ సభలో అటెండ్ అయ్యారు. మీరు గ్రామ సభలో ఏం చేశారు? మళ్ళా అప్లికేషన్లు తీసుకున్నారు. ఈ అప్లికేషన్లు వచ్చినాయి, మళ్ళీ అప్లికేషన్ ఎంత బోకస్ అంటే దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం ఎంత అబద్ధాల కోర్ అనేది ఒక్కసారి దీంతో నిరూపణ అయింది. అంటే మాకు తెలిసింది ఏంటంటే స్థానిక ఎన్నికలకు ఇదొక అబద్ధాలతోటి ప్రజలకు ఇది చేస్తానని చెప్పి మోసం చేసేందుకే గ్రామ సభలు పెట్టారు. ఇప్పటికి 3-4 సార్లు సమావేశాలు జరిగాయి. మీరు ఎందుకు చేయలేకపోతారు? రైతు భరోసా అన్నావు, సంవత్సరం ఎగ్గొట్టావు. 15,000 ఇస్తానని 12,000 అన్నావు. 6,000 ఇస్తా అని చెప్పావు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం దున్నక ముందే, నారు పోయక ముందే రైతు బంధువు పడేది. ఇవాళ నాటేసుకున్నారు, కలుపులు తీసుకున్నారు, కొద్దిగా కోతలు కూడా వచ్చినాయి. అంటే ఎంత మోసం అంటే ఇక రైతుకు పెట్టుబడి ఎప్పుడు అవసరం? నువ్వు సంవత్సరం కట్ చేసినావు, ఇస్తాననేది మోసం చేశావు. కూలి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తానన్నావు, ఇప్పుడేమంటాను? 100 రోజులు పనిచేసిన వాళ్ళకు, భూమి లేని వాళ్ళకి ఇస్తానంటాను. ఎకరా ఉన్నోళ్ళు కూడా, 2 ఎకరాల వాళ్ళు కూడా కూలికి పోతారు. రేషన్ కార్డు మోసం చేశావు. ఏది కూడా ఇలా గ్రామాల లోపల నిలదీశారు. మాకు రుణమాఫీ కాలేదని సగం ఊరోళ్ళందరూ కూడా ఇది ఇక్కడ సమస్య కాదు, ఇక్కడ సమస్య కాదని మాట్లాడిన అధికారి. గ్రామ సభల పెడితే ప్రతిదీ చర్చించాలి. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ మొత్తం అయిపోయిందని అన్నావు. ఒక పక్క మీ మంత్రులు రుణమాఫీ కాలేదు, ఇంకా అయ్యేది ఉన్నదని మాట్లాడుతున్నారు. అసలు గ్రామాలల్లో
రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదనేది డిస్కషన్ చేస్తే తప్పేంది? అది కూడా మాట్లాడనీయలే. పోలీసులను పెట్టుకొని ఒక దౌర్జన్యంగా చేశారు మీరు. ఈ గ్రామ సభల ప్రజా దర్బార దౌర్జన్య సభల ప్రజలను మభ్యపెట్టేందుకు సభలు పెట్టారా? జిల్లా అంతా కూడా ఫెయిల్యూర్ అయ్యింది. వరంగల్ పూర్వ జిల్లా ఏ గ్రామ సభ కూడా సక్సెస్ కాలే. ప్రజలు ఎదురు తిరిగారు.